నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా పిల్లలు ఇష్టంగా తినేలాగా, పిల్లలే కాదండి పెద్దలు కూడా టీ టైంలో చాలా ఇష్టంగా తింటారు. అటుకులతోటి మిక్చరు ఎక్కువ ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ తోటి టేస్టీగా ఉండేలాగా, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తోటి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ఇవి వచ్చేసి పేపర్ అటుకులు అండి. మామూలు లావు అటుకులు కాకుండా పేపర్ అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకుంటేనే ఈ మిక్చర్కి చాలా బాగుంటుంది. అటుకుల మిక్చర్కి ఇవి స్టవ్ వెలిగించుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయండి, నల్లగా అవుతుంది. అందుకని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతాయండి. మనకు లావు అటుకులు అయితే టైం పడుతుంది, కానీ పేపర్ అటుకులు కదా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. కొంచెం మీరు పప్పులు అవి ఎక్కువ కావాలి అంటే, పిల్లలు కొంచెం పప్పులు జీడిపప్పులు ఎక్కువగా ఉంటే ఇష్టంగా తింటారనమాట. పల్లీలు వేసుకొని పల్లీలు కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు బాదం పప్పు మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు జీడిపప్పులు వేసుకోండి. మీకు ఇన్ని పప్పులు వద్దు అనుకుంటే హాఫ్ వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. మంట సిమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయాలండి. ఈ 3 పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పుట్నాలు వేసుకోండి. అవి పల్లీలు అవి బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, పల్లీలు, బాదం పప్పు, ఆ తర్వాత పుట్నాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోండి. దాంతోపాటు ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. నేను పిల్లలు తినరనేసి పచ్చిమిర్చి వేయట్లేదండి. పచ్చిమిర్చి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. అందులోనే ఒక పావు కప్పు వరకు కిస్మిస్ వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సైడ్కి జరుపుకొని అందులోనే 1 కప్పు నిండా కరివేపాకు వేసుకొని ఆ నూనెలోనే మంచిగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు. మనకు ఇంకా 2 గరిటెల ఆయిల్ అయితే సరిపోయిద్దండి. ఇంకా మనకు ఆయిల్ ఎక్స్ట్రా కూడా పట్టదనమాట. చూడండి, కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా క్రిస్పీగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నాకు క్లిప్ మిస్ అయిందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. నా క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే షుగర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకొని, మనం తినేటప్పుడు కట్టా మీఠా ఉంటుంది కదా, ఆ టేస్ట్ తోటి మైల్డ్గా, ఎక్కువ స్వీట్నెస్ లేకుండా మైల్డ్ స్వీట్ తోటి కట్టా మీఠా ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ తోటి చాలా బాగుంటుందండి. ఈ షుగర్ పౌడర్ వేసుకోవడం వల్ల వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు, వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ అటుకులు వేసేసుకోవాలి. మీకు ఇందులో ఒకవేళ సరిపోదు అనుకుంటే వెడల్పాటి బేషన్లో వేసుకొని అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు స్టవ్ మంట సిమ్లో పెట్టుకొని మనం చక్కగా వేయించుకున్నాం కదా, అటుకులు వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ పప్పులన్నీ ఈ అటుకులలో మొత్తం కలిసిపోయి మరీ ఎక్కువగా కలుపుకోండి. మనకు అటుకులు అనేవి విరిగిపోతాయండి, పల్చగా ఉంటాయి కాబట్టి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకు 10 to 15 డేస్ వరకు మంచిగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకుంటే ఈవినింగ్ పూట టీ టైం స్నాక్స్ 1 కప్పు తిని టీ తాగామంటే హాయిగా ఉంటుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టామంటే ఇందులో పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు ఎక్కువగా ఉండే, ఇంకా ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఒక గాజు గ్లాసులో వేసి పెట్టుకున్నామంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. ఫ్రెష్గానే ఉంటాయి. 20 డేస్ వరకు కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.